Hi students, welcome to biology 10th class state. సో మనము బిఫోర్ వీడియోలో చెప్పాను కదా. సో మనకి 10th క్లాస్లో ఆల్మోస్ట్ సిలబస్ అయిపోయింది కదా మనకి. కాబట్టి రివిజన్ కూడా 2-3 టైమ్స్ అయిపోయి ఉంటుంది మోస్ట్లీ పిల్లలందరికీ. కాకపోతే ఒక్కొక్కసారి ఫైనల్గా 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 15 to 20 ఉన్నాయి ఓవరాల్ సిలబస్లో. సో వాటిలో కనుక మనం రివిజన్ చేసుకుంటే ప్రిపేర్ అయితే బాగా తరోగా ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్లు 8 of 8 తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ రోజు నుంచి 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ విడివిడిగా పెడదాం అనుకుంటున్నాను. వీడియోస్ పెట్టలేదని మీరేమి ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే మనకి సిలబస్ చేంజ్ అయిపోతుంది కదా, నెక్స్ట్ అంతా సిబిఎస్ఈ వస్తుంది. సో అందువల్ల నేను ఆపాను అనమాట వీడియోస్. నెక్స్ట్ సిలబస్ కొత్త సిలబస్ చూసుకొని కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని. సో కాబట్టి ఇంకా టైం లేదు, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ 10th క్లాస్ ఆల్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ 10th క్లాస్ ఓన్లీ ఫర్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఏంటంటే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ 2 ఉంది కదా, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సో ఇది వీటిల్ని మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా అడుగుతూ ఉంటారు. మనకు అక్కడ ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి కూడా మనకి అప్పుడప్పుడు ఏమేమి కెమికల్స్ వాడతాము, సో కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ అట్లాంటివి కూడా మనకు అడుగుతూ ఉంటారు. కాబట్టి సో ఒకసారి 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2-4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం కవర్ చేసుకోవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సో మామూలుగా అయితే మనకి క్వశ్చన్స్లో ఎట్లా అడగచ్చు అనేది కూడా నేను చెప్తాను. హౌ డూ యూ ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ essential for photosynthesis? How do you prove that carbon dioxide is essential for photosynthesis? Or explain molecules. చూడండి అమ్మా ఇక్కడ క్వశ్చన్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అడుగుతూ ఉంటారు. మామూలుగా అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఇట్లాగా నీట్గా ఇట్లా మామూలుగా మనకి పాయింట్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. కాకపోతే మనకి ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ అంటే మనం ఫస్ట్ రాయాల్సింది ఎయిమ్, తర్వాత వచ్చేసి అపారటస్ ఆర్ మెటీరియల్స్, తర్వాత ఇక్కడ చూడండి ప్రికాషన్స్, తర్వాత ప్రొసీజర్, టెస్ట్, అబ్జర్వేషను, ఇన్ఫరెన్స్, కన్క్లూషన్. సో ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఖచ్చితంగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ప్రికాషన్స్ కూడా రాయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటిలో ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటి, ఎయిమ్. ఫస్ట్ ఏం రాయాలి, ఎయిమ్. సో ఎయిమ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అదే మన ఎయిమ్. టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. తర్వాత మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్కి అవసరము. కార్బన్ డైఆక్సైడే కదా మామూలుగా మనకి ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యేది, కాబట్టి అది ఎసెన్షియల్ అని చెప్తున్నాం. తర్వాత అపారటస్ ఆర్ మెటీరియల్స్. అపారటస్ అంటే అది కొత్త పదం ఏం కాదు, మెటీరియల్స్ అనమాట. ఏం మెటీరియల్స్ కావాలి, సో వైడ్ మౌత్డ్ గ్లాస్ బాటిల్ విత్ కార్క్, తర్వాత హెల్తీ పాటెడ్ ప్లాంట్, పొటాషియం హైడ్రాక్సైడ్, KOH సొల్యూషన్, అయోడిన్ సొల్యూషన్, వ్యాజ్లిన్ ఆర్ గ్రీస్. సో ఇవన్నీ కూడా మనకి మెటీరియల్స్ కావాలి. తర్వాత మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ప్రికాషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో అప్పుడైతేనే మనకి ఎక్స్పెరిమెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో దాంట్లో ఫస్ట్ ప్రికాషన్ ఏంటి, ద బాటిల్ ఈజ్ కెప్ట్ ఎయిర్ టైట్లీ బై అప్లయింగ్ గ్రీస్ ఆర్ వ్యాజ్లిన్ అరౌండ్ ద rim of the mouth of the bottle. So make sure that alkali does not come in contact with the leaf inside the bottle. Do not boil the leaf in alcohol directly on flame. సో ఇవన్నీ కూడా మనము ప్రికాషన్స్ అనమాట. సో ఈ ప్రికాషన్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ప్రొసీజర్ అనేది మీకు బాగా కనుక ఐడియా ఉంటే ఖచ్చితంగా దాంట్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈజీగా రాసేయచ్చు. ఫస్ట్ ప్రొసీజర్ చూసుకుందాం. తర్వాత ఈ డయాగ్రామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు దానికి కనుక డయాగ్రామ్ ఉంటే ఖచ్చితంగా డయాగ్రామ్ను కూడా మెన్షన్ చేయాలి. సో ఈ డయాగ్రామ్ పెద్ద కష్టమేం కాదమ్మా, చిన్నగా చూడండి. ఇది ఒక పాటెడ్ ప్లాంట్. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న బాటిల్ ఉంటుంది. ఈ బాటిల్ వైడ్ మౌత్డ్ బాటిల్ అంటారు. దీనికి ఒక స్ప్లిట్ కార్క్ అంటే లీఫ్ని మనము కార్క్ లోపలికి పెట్టే విధంగా ఒక చిన్న ఓపెన్ ఉండేటటువంటి కార్క్ అనమాట, అది బీకర్లోకి పెడతాం. సో హాఫ్ లీఫ్ మాత్రమే
బీకర్ లోపలికి పెడతాము. సో ఈ బీకర్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ KOH అనేది వేస్తాము. సో ఈ KOH అనేది ఎందుకు వేస్తాము అనేది అప్పుడప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా అడుగుతుంటారు. సో ఈ KOH అనేది ఈ బాటిల్లో ఏదైనా ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏదైనా మిగిలి ఉంటే సో అది మనకి ఎక్స్పెరిమెంట్స్ రిజల్ట్ ప్రాపర్గా రావు కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు బాటిల్ అనేది మనకి వితౌట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటి అనేది ప్రొసీజర్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ లీఫ్ మాత్రమే బ్లూయిష్ కలర్లో మారుతుంది, ఇది మారదు. ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే టేక్ ఏ హెల్తీ పాటెడ్ ప్లాంట్ అండ్ కీప్ ఇట్ ఇన్ డార్క్ ఫర్ 2 to 3 days టు మేక్ ష్యూర్ దాట్ లీవ్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్. సో ఎందుకు మనం 2 or 3 days ఫస్ట్ హెల్తీ పాటెడ్ ప్లాంట్ని మనం సెలెక్ట్ చేసుకొని 2 or 3 days డార్క్లో పెడతాం. ఎందుకు పెడతామంటే దీంట్లో ఉన్నటువంటి స్టార్చ్ అనేది మొత్తం కూడా యూటిలైజ్ అయిపోవాలి. ఎందుకంటే ఆ లీవ్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి. తయారు చేసుకున్న మొత్తాన్ని కూడా వాడుకోకుండా అవి ఏం చేస్తాయి, కొంత లీఫ్లో స్టోర్ చేసుకొని ఉంటాయి కాబట్టి అది కూడా మొత్తం యూటిలైజేషన్ అయిపోవడం కోసము. అంటే లీఫ్లో ఇప్పుడు ఫ్రెష్గా ఫోటోసింథసిస్ జరిగితేనే స్టార్చ్ ఫామ్ అవుతుంది అనమాట. అదే అట్లా చేయటం కోసం రిజల్ట్ ప్రాపర్గా రావటం కోసం మనం డార్క్లో ఉంచుతాం 2 or 3 days. తర్వాత ఏం చేస్తాం, టేక్ వైడ్ మౌత్ ట్రాన్స్పరెంట్ బాటిల్ అండ్ పుట్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇన్ ఇట్. తర్వాత ఏం చేయాలమ్మా, ఒక పాటెడ్ ఇది చూడండి వైడ్ మౌత్డ్ బాటిల్ ఒకటి తీసుకొని దాంట్లో మనం పొటాషియం హైడ్రాక్సైడ్ని ఉంచుతాం అనమాట. తర్వాత ఉంచేసి ఇది ఎందుకు అంటే ఇట్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్. తర్వాత ఇన్సర్ట్ ఏ స్ప్లిట్ కార్క్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద బాటిల్. తర్వాత ఏం చేస్తాము, ఆ బాటిల్కి ఒక కార్క్ పెట్టేస్తాం. తర్వాత ఏం చేస్తాం, తర్వాత ఇన్సర్ట్ వన్ ఆఫ్ ద లీఫ్ ఆఫ్ starched plant through the split cork into the transparent bottle. So leave the plant in sunlight for few hours and test this leaf with the iodine solution. సో తర్వాత ఏం చేయాలి, ఈ పాటెడ్ ప్లాంట్లో నుంచి ఒక లీఫ్ని సెలెక్ట్ చేసుకొని ఈ కార్క్లో నుంచి పెట్టి చొప్పించి దీన్ని ఒక 4 to 5 hours అండర్ ద సన్లైట్ ఎక్స్పోజర్లోకి ఉంచాలన్నమాట. సన్లైట్లో పెట్టినప్పుడు తిరిగి ఇప్పుడు ఫోటోసింథసిస్ అనేది జరిగి ఈ లీఫ్లో స్టార్చ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఏం చేస్తాము, ఆ లీఫ్ని సెలెక్ట్ చేసుకొని అయోడిన్ సొల్యూషన్లోకి ఉంచుతాము అనమాట. సో దాంట్లో మనకి టెస్ట్ ఏమిటి, detach the leaf from the plant, take it out of bottle and test for starch with iodine solution. సో దీంట్లో ఏమిటి, అప్పుడు ఏం చేయాలి, ఈ లీఫ్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేసేసి అయోడిన్ టెస్ట్కి పెట్టాలన్నమాట. తర్వాత అబ్జర్వేషన్ ఏముంటుంది, ద లీఫ్ విచ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ అట్మాస్ఫియర్ ఎయిర్ బికమ్స్ బ్లూయిష్ బ్లాక్ ఇన్ వన్ సైడ్ ద ఫిక్స్డ్ containing potassium hydroxide which absorbs carbon dioxide in the bottle becomes brown inside of the blue black. సో దీంట్లో మనం ఏం చేస్తాం, దీని అర్థం ఏంటంటే, సో ఏదైతే మనము కార్క్ ద్వారా లోపలికి ఇన్సర్ట్ చేసామో ఆ పార్టు మనకి గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనమాట. అంటే అది మారదు అనమాట, అయోడిన్లో వేసినా కూడా అది బ్లూయిష్ కలర్లోకి మారదు. ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్చ్ అనేది ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు, ఇది సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యింది, ఇది మనకి రూట్స్ ద్వారా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇది మనము పర్టికులర్గా ఏమిటి ప్లాంట్ తోటే ఉందన్నమాట, అటాచ్ అయ్యి ఉంది. ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు లీఫ్ ప్లాంట్కి అటాచ్ అయింది, అంటే మనకి రూట్స్ ద్వారా వాటర్ అనేది వెళ్తుంది. సన్లైట్లో పెట్టాం కాబట్టి ఇది ట్రాన్స్పరెంట్ బాటిల్ కాబట్టి ఖచ్చితంగా సన్లైట్ అనేది ఇన్సైడ్లోకి వెళ్తుంది. సో సన్లైట్ అందింది, వాటర్ అందింది, అన్నీ అందాయి. కానీ మనకి అయినా కూడా ఇక్కడ ఫోటోసింథసిస్ అనేది ఎందుకు జరగలేదు ఈ ప్లేస్లో అంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ KOH అనే సొల్యూషన్ వేయటం వల్ల అక్కడ మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ అనేది అందలేదు. ఈ కార్క్తో మనం టైట్గా పెట్టేసాం కదంటే అవుట్ సైడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఎయిర్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సో ఇక్కడ మనకి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్సెంట్ అవ్వటం వల్ల ఫోటోసింథసిస్ జరగలేదు. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అనేది మనము ఈ రకమైనటువంటి మహ్లిస్ హాఫ్ బాటిల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా. సో లాస్ట్లో మనం ఖచ్చితంగా అబ్జర్వేషన్ రాసేసాక ఇన్ఫరెన్స్ ఖచ్చితంగా రాయాలి. ఎయిమ్తో స్టార్ట్ అయిన ఎక్స్పెరిమెంట్ దేంతో ఎండ్ అవ్వాలి, ఇన్ఫరెన్స్తో ఎండాలి. విత్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సో ఇట్ ఈస్ ద మేజర్ కాంపోనెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. తర్వాత కన్క్లూజన్ కూడా ఖచ్చితంగా రాయాలి. హెన్స్ వీ క్యాన్ సే దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో ఎప్పుడైనా గమనించండి, ఇది ఫోటోసింథసిస్లోనే కాదు ఏ సబ్జెక్ట్లోనైనా ఎక్స్పెరిమెంట్ అంటే ఫస్ట్ ఈ యొక్క సైడ్ హెడ్డింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎయిమ్, అపారటస్, ప్రికాషన్స్, ఓకే, తర్వాత ప్రొసీజరు,
డయాగ్రామ్ ఉండాలి, తర్వాత మన టెస్ట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్, కన్క్లూజన్. సో ఇవి ఖచ్చితంగా మెన్షన్ చేసుకొని నీట్గా ఈ మెటీరియల్లో మీకు ఇచ్చే మెటీరియల్స్లో కానీ మేడం నీట్గా టీచర్ చెప్పే నోట్స్లో కూడా ఖచ్చితంగా ఇలా ఉంటుంది. పాయింట్స్ వైజ్గా నీట్గా చూడండి, పాయింట్స్ ఎలా పెట్టారో. ఇది ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత చదివాము అని కాదమ్మా, మనం ఎంత ప్రజెంట్ చేసాము అనే దాని మీద బేస్ చేసుకునే మనకి మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కసారి ఇది నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ చదవండి. రోజు 4 అవర్స్ చదివేవాళ్ళు 10 అవర్స్ చదవండి. ఆ 6 అవర్స్లో ఏం చేయాలంటే తిరిగి 1 or 2 టైమ్స్ చదువుకొని ఒకసారి రాసుకొని కరెక్షన్స్ ఏమైనా ఉంటే మీరే చేసుకొని డయాగ్రామ్స్ నీట్గా వస్తున్నాయా లేదా ఈ రకంగా కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి అవుట్ ఆఫ్ 50 వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి. 18 మార్క్స్ ఒక 15 ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ 15 ఉన్నాయి బయాలజీలో. సో ఇవి కానీ తరువుగా ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మనకి చాయిస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ గన్ షాట్, 2 కూడా గన్ షాటే. మేబీ ఏదైనా చేంజ్ అయినా కూడా ఒకటి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్. మీకు మంచి మార్కులు రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ నేను కంటిన్యూగా మీకు వీడియోస్ పెడతాను. ఓకేనా? సో ఇది సెకండ్ది. ఫస్ట్ వన్ ఏం చెప్పాము మనం? ఫస్ట్ వన్ ఏం డిస్కస్ చేసుకున్నాము? ఫస్ట్ యాక్టివిటీ 1 టెక్స్ట్ బుక్లో ఉంది కదా, యాక్టివిటీ 1. సో ఇదేంటిది? ఏంటి దీని యొక్క అర్థం? ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ అనేది ఫస్ట్ యాక్టివిటీ. ఇది 8 మార్క్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఎసెన్షియల్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో థర్డ్ వన్ వచ్చి హైడ్రిల్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, అది కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.